ఎస్సిడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్సిడి ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము. మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ ను ప్రింట్ చేసి ఇవ్వబడును. మగ్స్, రేడియం మగ్స్, మ్యాజిక్, హార్డ్ మగ్స్, టీ షర్ట్స్, వాటర్ బాటిల్, ఫోటో ఫ్రేమ్స్, పిల్లోస్, కీ చైన్స్, క్యాప్స్ పై కేవలం 10 నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్సిడి కంప్యూటర్స్, పదిలి రోడ్, దర్శి. సెల్ నంబర్ 9848671251. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, శివ చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అందరిని వదిలేస్తాడు అనుకుంటారేమో. వెంకటేశ్వర ఎగ్జాక్ట్ పొజిషన్ చెబుతున్నాడు. పోయినసారి ఒకరు సపోర్ట్ చేసాము, గెలిచారు. ఇప్పుడు సపోర్ట్ చేసి గెలిచారు. శివ ఎవరికి చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేసి గెలుస్తామంటారు. ఇంకా నేను ఎవరికి చెప్పనన్నా, నేనే ఉంటా. ఆప్షన్ లేదు. నువ్వు జీవితకాలం బతికినంత కాలం, నేను బతికినంత కాలం నువ్వు నాకు చేయాల్సిందే, అంతే. అందువల్ల ఇంకొకరు వచ్చేది లేదు, పెట్టేది లేదు, నేనే ఉంటాను శాశ్వతంగా. ఇంకొక ఆప్షన్ లేని చెప్తున్నాను. అదేవిధంగా శివ కనిపించినంత మంచోడు కాదు. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మాత్రం కక్ష తీర్చుకుంటా అని చెప్పి సభావం తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఉందని పోలీసులతో కొట్టిస్తా ఉంటారు. ఇప్పుడు నేను కొట్టించిపోలేను. రేపు నా అధికారం వచ్చినప్పుడు ఇదే పోలీసులు ఉపయోగించి మనం మేము కొట్టిస్తాగా. అందువల్ల గుర్తు పెట్టుకోండి. నిన్న అమ్మ చెప్తుంది, జగన్ 2.0 అని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పెట్టాడు. అమ్మనింది ప్రతి ఊర్లో 2.0 అని చెప్పి బుక్ పెట్టుకొని ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పేర్లు రాసి ఇంట్రెస్ట్ అవి ఎలక్షన్ అయిన తర్వాత వరుసగా ఊరు పెట్టేసి మనం కూడా పోతాం. ఇబ్బంది ఏం లేదు. మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టకపోతే మన గవర్నమెంట్ లో మనం ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాల. అలాగే శుభ్రంగా మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టకపోతే ఎవరు పట్టించుకోడు. ఈ గవర్నమెంట్ లో అన్ని నష్టాలే, రైతులు నష్టాలే, మహిళలకు నష్టాలే, చదువుకున్న ఉద్యోగాలు లేవు. మనం దీంతో పాటు మన కొట్టాలి. మనల్ని ఇవన్నీ దయచేసేటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మానుకొని సజావంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని పనిచేసుకుంటూ పోతుంటే ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం ఇవన్నీ చాలా వ్యతిరేక పనులు చేస్తూ ఉంది. మన రేషన్ కార్డులు ఎవరు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోండి, రేషన్ కార్డులు లేరు. మన పెన్షన్లు తీసేస్తారు. ఆ 4000 పెన్షన్ చేయడం ఏం చేయాలి? ఉన్న సగం పోస్తే ఇచ్చేస్తా ఉంటారు. మళ్ళీ రీ ఎంక్వైరీ అని చెప్పేసి పాప హ్యాండిక్యాప్లు చాలా మంది ఉన్నారు. ఆ హ్యాండిక్యాప్లు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు మొదలే హ్యాండిక్యాప్లను పెన్షన్ తీసుకుంటే వాళ్ళని కూడా ఇబ్బంది పడి కుంటోళ్ళని గుడ్డోళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మళ్ళా ప్రజలు అందరూ కూడా మన ప్రభుత్వం రావాలి.